టు జాగ్రఫీ బై జానే సార్ క్లాసెస్. ఈరోజు మనం ఖనిజాలు అనే టాపిక్ని ఎలా చదవాలి అనే దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుందండి. దానికన్నా ముందు ఇక్కడ మనకి యాప్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. ఓకే, గూగుల్ ప్లే స్టోర్లో జాగ్రఫీ బై జానే సార్ ఉంటుందండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మనకు ఇండియన్ జాగ్రఫీ కోర్సు కంప్లీట్గా 199 రూపీస్కే కంప్లీట్ కోర్స్, అంటే ఇండియన్ జాగ్రఫీ సంబంధించినటువంటి 13 యూనిట్స్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఇందులో ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, ప్లస్ వీడియోస్ ఉంటాయి, ప్లస్ నోట్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. అలానే బుక్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉందండి. రీసెంట్ డేటాతో కంప్లీట్గా, అంటే ఫారెస్ట్ సంబంధించింది కానీ, ఈ తీరరేఖ సంబంధించింది కానీ, అగ్రికల్చర్ కానీ, మినరల్స్, ఇవన్నీ కూడా లేటెస్ట్ డేటా అనేది మనకు అందుబాటులో ఉంది. ఓకే, దిల్సుఖ్నగర్లో మనకు బుక్ స్టాల్లో అందుబాటులో ఉందండి ఈ బుక్. వాస్తవానికి మీకు ఏమన్నా డౌట్ ఉంటే 9154746480కు కాల్ చేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ ఈరోజు మనం అసలు ఖనిజాలు అనే టాపిక్ మనం ఎలా చదవాలి, అదే మన టాపిక్ అండి. రైట్, ఒకసారి గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఈ ఖనిజాలు అనే టాపిక్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఖనిజాలను మనం ఏమంటాం, ఇక్కడ మినరల్స్ అంటామండి. ఖనిజాలను ఏమంటాం మనం? మినరల్స్ అంటాం. అయితే ఈ ఖనిజాలని మనం ఎలా చదవాలి అంటే, ఒక ఖనిజం చదివితే మిగతా ఖనిజాలన్నీ ఏ విధంగా చదవాలి, ఒక్కొక్క టాపిక్ని మనం ఒక్కొక్క వెరైటీ స్టైల్లో చదవడం జరిగింది. సేమ్ ని ఎలా చెప్తున్నో మన బుక్ సేమ్ అలానే ఉంటుంది. ఓకే రైట్. చూడండిగా, ప్రతి ఖనిజంలో మనం చదవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే ధాతువు. ఏం చదవాలి? ఇక్కడ ధాతువు గురించి చదవాలి. ఓర్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే రైట్. ప్రతి ఖనిజానికి సంబంధించి ఫస్ట్ మనం దీన్ని చేయాలి. నెక్స్ట్ రెండవది ఏం చదవాలంటే, రెండవ పాయింట్, ప్రతి ఖనిజంలో మనకు ప్రపంచంలో ఉత్పత్తి ఎలా ఉందో మనం చదువుకోవాలి. ఇది సెకండ్ పాయింట్ చదవాలండి. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో ఉత్పత్తి, ఇది థర్డ్ పాయింట్ మనం చదవాలి ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకు మైన్స్ అంటే గనులు ఎలా ఉన్నాయి ఆ ఖనిజానికి సంబంధించి చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎక్కడ లేదు మనం ఏం చదవాలి అంటే ముఖ్యాంశాల రూపంలో చదవాలి. ఇది మనం ప్రతి ఖనిజంలో చదవాల్సినటువంటి అంశాలు. ఓకే, ఏది ఇనుము, మ్యాంగనీస్, క్రోమియం, నికెల్, జింక్, రాగి, సీసం, అల్యూమినియం ఇలాంటి ఖనిజాలు వస్తుంటాయి మనకు. అలాంటి ఖనిజాల్లో ప్రతి ఖనిజంలో కూడా మనం ఈ 5 పాయింట్లు చదవగలిగితే మ్యాక్సిమం క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఓకే రైట్. మరి ఉదాహరణ, ఇందులో ఏదన్నా ఒక ఖనిజం గురించి ఈరోజు మనం చర్చించడం జరుగుతుంది. ఉదాహరణ, ఫస్ట్ ఒక ఖనిజం తీసుకుందాం. దాన్నే మనం ఏమంటాం అంటే ఇనుము అంటాం. ఇనుము అనే ఖనిజాన్ని మనం ఎలా చదవాలి అనే దాన్ని తీసుకుంటే మనకు ఒక అవగాహన అనేది కంప్లీట్గా రావడం జరుగుతుంది. ఓకే రైట్. ఫస్ట్ ఖనిజం పేరు ఏం పేరు అంటే, ఇక్కడ ఇనుము, ఐరన్ అంటాం. ఇక్కడ ఈ ఇనుము అనే ఖనిజాన్ని మనం ఎలా చదవాలి అనే దాన్ని తీసుకుంటే, ఫస్ట్ చూడండి, అందులో చదవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే మనకు ధాతువు అని చెప్తాం. ఓకే రైట్. ఇనుము యొక్క ధాతువులో ఏమున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మనకు. అందులో ఇనుము అనేది మొత్తం మన భారతదేశంలో 4 రూపాల్లో కనిపిస్తుంది. ఇనుము యొక్క ధాతువులు మొత్తం ఎన్ని అంటే 4 ఉన్నాయి. ఇక్కడ ఏంటి 4 అంటే, చూడండి, ఒకదాన్ని ఏమంటాం అంటే ఇక్కడ మనకు మ్యాగ్నిటైట్ అంటాం. మ్యాగ్నిటైట్, ఇది ఒక ఇనుప ధాతువుగా చెప్పుకోవచ్చు. అదే రెండవ దాన్ని ఏమంటాం అంటే మనకు హెమటైట్ అంటాం. హెమటైట్, ఇది రెండవ ఇనుప ధాతువుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది ఏంటంటే మనకు లిమోనైట్, ఇది మరొక ఇనుప ధాతువుగా చెప్పుకోవచ్చు. అదే నాలుగవది సిడరైట్. ఓకే, ఇలా మొత్తం 4 రూపాల్లో మనకు ఇనుప ధాతువులు అనేది కనిపిస్తుంది. ఓకే, మ్యాగ్నెటైట్, హెమటైట్, లిమోనైట్, సిడరైట్. మరి ఇందులో మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే, ఫస్ట్ భారతదేశంలో అత్యంత నాణ్యవంతమైన ఇనుప ధాతువు ఏది అంటాడు. అంటే మొత్తం ఈ 4 రకాల ఇనుప ధాతువుల్లో అత్యంత నాణ్యవంతమైన ఇనుప ధాతువు ఏది అంటే మనకు మ్యాగ్నెటైట్ అని చెప్పుకోవాలండి.
ఓకే, ఎంత ఉంటుంది ఇందులో ఇనుము శాతము అంటే 72.4% ఉంటుంది ఇందులో ఐరన్ పర్సెంట్. కాబట్టి అత్యంత నాణ్యవంతమైన ఇనుము ఏదంటే మనకు మ్యాగ్నెటైట్. వాస్తవానికి ఇది ఏ కలర్ లో ఉంటుందంటే మనకు బ్లాక్ అంటే నలుపు కలర్ లో ఉంటుంది. నలుపు రంగులో ఉంటున్నటువంటి ఇనుప ధాతువు ఏదంటే మనకు మ్యాగ్నెటైట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి దీని యొక్క ప్రత్యేకత ఏంది అంటే భారతదేశంలో అత్యంత నాణ్యవంతమైన ఇనుప ధాతువు ఏది అంటాడు అన్నప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి మనం? మ్యాగ్నెటైట్ గా చెప్పడం జరుగుతుంది. ఇది గమనించాలండి. ఎక్కువ దీన్ని విద్యుత్ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఈ మ్యాగ్నెటైట్ అనే ఇనుప ఖనిజాన్ని. ఓకే రైట్. కాబట్టి క్వశ్చన్ ఏంది ఇక్కడ మనకు? అత్యంత నాణ్యవంతమైన ఇనుప ధాతువుగా చెప్పుకోవచ్చు. అత్యంత నాణ్యవంతమైన ఇనుప ధాతు ఏదంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ మనకు? ఈ మ్యాగ్నెటైట్ ని చెప్పడం జరుగుతుంది. అలానే రెండవది హెమటైట్. హెమటైట్ అంటే మనకు ఇక్కడ 69.9% హెమటైట్ ఉంది. ప్రత్యేకత ఏంటంటే ఇది వాస్తవానికి భారతదేశంలోనే అత్యధికంగా లభించేటటువంటి ఇనుప ధాతువు చెప్పుకోవచ్చు. ఇది చూడడానికి ఏ కలర్ లో ఉంటుందంటే మనకు ఎరుపు కలర్ లో ఉంటుంది. అంటే భారతదేశంలో అత్యధికంగా లభించే ఇనుప ధాతువు ఏదంటే ఏం చెప్తాం మనం? హెమటైట్ గా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే రెండు ప్రధాన ఇనుప ధాతువులు ఏంటి అంటే ఏం చెప్పొచ్చు మనం? మ్యాగ్నెటైట్, హెమటైట్. ఈ రెండు ప్రధానమైనటువంటి ఇనుప ధాతువులు. ఇందులో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది మాత్రం మనకేంటి? హెమటైట్ గా చెప్పుకోవచ్చు. అందుకనే మ్యాగ్నెటైట్ ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటది. ఈ హెమటైట్ ఉత్పత్తిలో మాత్రం ఒడిశా రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటది. మొత్తం మీద ఇనుము ఉత్పత్తిలో మాత్రం ఒడిశా అని చెప్పుకుంటాం మనం. ఓకే రైట్. ఈ రెండు పదాలను మనం ఇలా చదవాలి. ఇక మూడవది లిమోనైట్. ఇందులో మనకు ఒక 55% ఇనుము ఉంటుంది. ఇందులో 48.2% అంటే సుమారుగా ఇక 55 కన్నా తక్కువ పర్సెంట్ ఎంత ఉన్నా కూడా ఏం చెప్తాం మనం? సిడరైట్ అంటాం. కాబట్టి మరి లిమోనైట్ అనేది గోధుమ లేదా పసుపు వర్ణంలో ఉంటుంది. భారతదేశంలోనే అత్యంత నాసి రకమైన ఇనుము ఏది అంటాడు? అత్యంత నాసి రకమైన ఇనుము ఏదంటే మనం సిడరైట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలా టోటల్ గా 4 రకాల ఇనుప ధాతువులు ఉంటాయి. ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంది? మనకి ఇక్కడ ధాతువు గురించి చర్చిస్తున్నాం. ఈ ధాతువులో ఫస్ట్ ఏం అడుగుతుంటే ఎగ్జామ్ లా ఓకే మ్యాగ్నెటైట్, హెమటైట్, లిమోనైట్, సిడరైట్ అనేది ఎందులోని ధాతువులు అంటాడు. అప్పుడు చెప్పాలి ఇనుములోని ధాతువులు అని చెప్పాలి. ఫస్ట్ పాయింట్. రెండవది మరి ఈ ఇనుప ధాతువులని ఓకే అత్యంత అంటే నాణ్యత ఆధారంగా లేదా ఇనుము యొక్క శాతం ఆధారంగా చేసుకొని ఓకే అవరోహణ క్రమంలో అమర్చుము అంటాడు. అవరోహణ క్రమంలో అమర్చుము అంటే మనకి ఇక్కడ అంటే డిసెండింగ్ ఆర్డర్ లో అమర్చుము అంటాడు. అప్పుడు మనం ఎలా అమర్చాలి? మనం కరెక్ట్ సీక్వెన్స్ రాసాం కాబట్టి చూడండి ఇక్కడ మ్యాగ్నెటైట్, హెమటైట్, లిమోనైట్, సిడరైట్ అని అమర్చాలి. ఇలా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది మనకు. మహల్స్ అని గుర్తుపెట్టుకోండి. మహల్స్ మహల్స్ మ్యాగ్నెటైట్, హెమటైట్, లిమోనైట్, సిడరైట్. ఇదేంది? అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువ. అలా కాకుండా ఆరోహణ క్రమం అడిగిందనుకో మనకు అడిగిందనుకోండి అంటే ఇక్కడ మనకు అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువ అంటే దీనికి ఏంటి? అపోజిట్. ఇక్కడ ఏం చెప్తాం? SLHM అని రాస్తాం. అంటే సిడరైట్, లిమోనైట్, హెమటైట్ అండ్ మ్యాగ్నెటైట్ గా చెప్పడం జరుగుతుంది. ఎక్కువ క్వశ్చన్ మనకు దీన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే భారతదేశంలో లభించే ప్రధానమైన ఇనుప ధాతువులు ఏంటి అంటాడు అన్నప్పుడు ఏం చెప్పాలి? మ్యాగ్నెటైట్ అండ్ హెమటైట్ చెప్పాలి. రెండు కూడా ప్రధానమైన ఇనుప ధాతువులే. ఇందులో ఎక్కువగా లభించేది ఏది అంటే మనకు హెమటైట్ గా చెప్తాం. భారతదేశంలో ఎక్కువగా లభించే ఇనుప ధాతువు ఏదంటే హెమటైట్. రెండు కూడా మన ఇండియాలో లభించే ఇనుప ధాతువులే, కానీ రెండిట్ల ప్రధానమైన ఇనుప ధాతువులే, కానీ ఎక్కువ లభించేది మాత్రం ఏది మనకు? హెమటైట్ గా చెప్పడం జరుగుతుంది. మరి భారతదేశంలో ఎక్కువగా లభించే ఇనుప ధాతువుల్లో నాణ్యవంతమైనది ఏది అంటే అప్పుడు మనకు హెమటైటే చెప్పాలి. నాణ్యవంతమైన ఇనుప ధాతువు అంటే మ్యాగ్నెటైట్, కానీ భారతదేశంలో ఎక్కువగా లభించే ఇనుప ధాతువు ఏది మనకు? హెమటైట్. ఇందులో నాణ్యవంతమైనది ఏంటంటే మనకు హెమటైట్ అని చెప్తాం. అంటే భారతదేశంలో ఎక్కువగా లభించే ఇనుప ధాతువుల్లో నాణ్యవంతమైన ఇనుప ధాతువు ఏదంటే మనకు హెమటైట్ గా చెప్పడం జరుగుతుంది.
రెండిట్లో నాణ్యవంతమైందంటే మ్యాగ్నెటైటే. కానీ ఒక భారతదేశంలో ఎక్కువగా లభించే ఇనుప ధాతు, మన భారతదేశంలో ఎక్కువగా లభించేది ఏది? హెమటైట్. ఇందులో నాణ్యవంతమైంది అంటే దీని పేరు చెప్పాలి మనం. అంటే ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చాలా సార్లు ఎగ్జామ్ల ధాతు అంటే ఇలాంటి పదాలని మనకు టచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ మహల్స్ అనే పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మ్యాగ్నెటైట్, హెమటైట్, లిమోనైట్, సిడరైట్, ఇది ఇనుప ధాతువుల్లో చెప్పుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పడం జరుగుతుంది. ఇది కనీసం ఇలా మీరు ఎన్ని వదిలిపెట్టినా ఒక పాయింట్ మాత్రం మర్చిపోకండి. భారతదేశంలో అత్యధికంగా లభించే ఇనుప ధాతువు ఏదంటే మనకు హెమటైట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి కనీసం. ఓకే, రైట్, ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ మనం తీసుకుందాం. ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ తీసుకుందాం అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ప్రపంచంలో ఉత్పత్తి అని చెప్పినాం మనం ఇక్కడ. ఓకే, ప్రపంచంలో ఉత్పత్తి మరి ఎలా ఉంది? ప్రపంచంలో ఇనుము యొక్క ఉత్పత్తి అనేది గమనించినట్లయితే, ఓకే రైట్, చూడండి, ఫస్ట్ ప్రపంచంలోనే అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదంటే మనకు ఆస్ట్రేలియా అని చెప్తామండి. ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదంటే ఆస్ట్రేలియా అని చెప్తాం. ఏ అంటే ఆస్ట్రేలియా. రెండు, బి అంటే మనకు బ్రెజిల్ అని చెప్తాం. రెండవ దేశం ఏదంటే మనకి ఇక్కడ బ్రెజిల్. నెక్స్ట్ సి అంటే మూడవది చైనా అని చెప్తాం. చైనా అని చెప్తాం. ఓకే, ఇక నాలుగో దేశమే మన భారతదేశం. నాలుగో దేశమే మన భారతదేశంగా చెప్పడం జరుగుతుంది. ఇది గమనించాలండి. ఓకే, భారతదేశం అంటే దీని మీద క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ సింపుల్ గా అడగాలనుకుంటే ఏమవుతాడు ఎగ్జామ్ లా? ప్రపంచంలోనే అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటాడు అన్నప్పుడు ఆస్ట్రేలియా అని చదవాలి ఖచ్చితంగా. లేదు, అలా అడగలేదు క్వశ్చన్. ఓకే, ఇనుము ఉత్పత్తిలో మన భారతదేశ స్థానం ఎంత అంటాడు? 4వ స్థానం అని చదవాలి ఇక్కడ. ఓకే, లేదంటే ఈ 4 దేశాలు ఇచ్చి అవరోహణ క్రమము అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, భారతదేశం, ఈ సీక్వెన్స్ యాడ్ ఉంటే దాన్ని మనం రాయాలి. ఓకే, లేదు ఇవన్నీ కాదనుకుంటే కనీసం 2 పదాలు చదువుకోండి. ఏంటిదంటే ఇనుము ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, మనం 4వ స్థానంలో ఉన్నాం. కనీసం ఇదన్నా టచ్ చేసి ఉండాలి ఇక్కడ. అదే వాస్తవానికి భారతదేశం నుండి అత్యధికంగా ఇనుముని మనం చైనాకి ఎగుమతి చేస్తున్నాం అండి. కానీ మనం కూడా ఇనుమును దిగుమతి చేసుకుంటాం. ఎక్కడి నుంచి? ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటాం. మన భారతదేశంలో తయారైన ఇనుము మాత్రం చైనాకి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఓకే, ఇది గమనించాలి మనం. ఓకే రైట్, అయితే జనరల్ గా భారతదేశంలో 277.83 చూడండి, 277.83 మిలియన్ టన్నుల ఏంటి మనకు ఇనుము ఉత్పత్తి అనేది జరుగుతుంది. అంటే 2024-25 మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ 277.83 మిలియన్ టన్నుల ఇనుము ఉత్పత్తి మన భారతదేశంలో జరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే 0.18% అనేది పెరిగింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే రైట్, ఇది మనకు ప్రపంచము అన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని చదవాలి. కనీసం ఒక 2 పదాలను చదవడానికి ట్రై చేయండి. ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. భారతదేశం ఎన్నో స్థానం? 4వ స్థానం. ఓకే రైట్, ఇది 2వ పాయింట్ రీచ్ అయినవండి. ఒక 2 పాయింట్ చెప్పండి. ఏం చెప్తారు? భారతదేశంలో అత్యధికంగా లభించే ఇనుప ధాతువు ఏది? హెమటైట్. ఓకే, ఇనుము ఉత్పత్తిలో మన భారతదేశం ఎన్నో స్థానం? 4వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ గా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామండి. అదే ఏంటంటే భారతదేశంలో ఉత్పత్తి. మరి భారతదేశంలో ఉత్పత్తిని మనం ఎలా చదవాలనేది తీసుకుందాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే భారతదేశంలో ఉత్పత్తి. 3వ పాయింట్ భారతదేశంలో ఉత్పత్తి. ఇది మనకు థర్డ్ పాయింట్ రూపంలో చెప్పాలి ఇక్కడ. ఓకే, ఇప్పటిదాకా మనం 2 పదాలు చదివినాం. ఇప్పుడు 3వ పదానికి ఎంటర్ అయినాం. భారతదేశంలో ఉత్పత్తి. భారతదేశంలో ఉత్పత్తి తెలవాలంటే మనకు మ్యాప్ మీద అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మ్యాప్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు ఏరియా మనం ఏమంటాం అంటే దీన్ని గుజరాత్ అంటాం. ఇంతవరకు ఏమంటాం? గుజరాత్. తర్వాత మహారాష్ట్రని గీయండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓకే ఏరియా మనకి ఏముంటది? గోవా కనిపిస్తుంది మనకు. ఓకే, తర్వాత కర్ణాటక, నెక్స్ట్ కేరళ అంటాం.
దీన్ని మనం తమిళనాడుగా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒడిస్సా తీసుకుందాం. తర్వాత ఇదంతా మళ్ళీ బంగ్లాదేశ్ బార్డర్ వస్తుంది మనకు. తర్వాత మళ్ళీ ఇటు ఈశాన్య రాష్ట్రాలు వస్తాయి ఇక్కడ మనకు. ఇక్కడ మన నేపాల్ వస్తుంది. ఇటు మనకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తర్వాత లడక్ ఏరియా, నెక్స్ట్ ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఇలా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం భారతదేశ పటంగా చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్, ఇలా ఉంటుంది మనకి ఇండియా మ్యాప్. ఇప్పుడు మనకు కావాల్సిన రాష్ట్రాలు తెలుసుకోవాలి. చూడండి, భారతదేశంలోనే అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే మనకు ఒడిస్సా. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్ అండి, ఒడిస్సా. భారతదేశంలో అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం? ఒడిస్సా రాష్ట్రాన్ని హైలైట్ చేయాలి. ఓకే, ఒక 3 పాయింట్లు చెప్పండి, ఏం చెప్తారు? భారతదేశంలో అత్యధికంగా లభించే ఇనుప ధాతువు ఏది అంటే హెమటైట్ అని చెప్పాలి. ఓకే, మరి ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో ఏ దేశం అంటే ఆస్ట్రేలియా. మనం ఎన్నో స్థానం అంటే 4వ స్థానం. థర్డ్ పాయింట్ ఏం చెప్తాం? భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే అందులో అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే మనకు ఒడిస్సా. కనీసం 3 పాయింట్లు హైలైట్ చేయాలి ఇక్కడ. ఓకే, ఒడిస్సా రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఎగ్జాంపుల్ మనకు ఒడిస్సా అంటే ఈ సరౌండింగ్ లో మనకు ఒడిస్సా అనేది మనకు కనిపిస్తుంది. ఇలా ఉంటది మనకు, అంటే తూర్పు తీరంలో కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చోటా నాగపూర్ పీఠభూమి ఉందండి. మన ఇండియాలోని అత్యధిక ఖనిజ నిల్వలున్న పీఠభూమి ఏదంటే చోటా నాగపూర్ పీఠభూమే. ఖనిజాల ఉత్పత్తిలో కూడా చోటా నాగపూర్ పీఠభూమే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చోటా నాగపూర్ పీఠభూమి అంటే ఒక రాష్ట్రం కాదండి, మొత్తం 5 రాష్ట్రాలలో విస్తరించబడి ఉంటది. అందులో ఒక రాష్ట్రమే ఒడిస్సా. మరి దాన్ని ఆవరించబడి 2వ రాష్ట్రం ఉంటది కదా, దీన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెప్తాం. అంటే ఒడిస్సాని ఆవరించబడి ఉన్నటువంటి 2వ రాష్ట్రాన్ని ఏమంటాం మనం? ఛత్తీస్గఢ్ గా చెప్తాం. అదే 3వ రాష్ట్రం అంటే ఇక్కడే మనకు ఏంటిది? జార్ఖండ్ గా ఉంటాం. అంటే చోటా నాగపూర్ పీఠభూమి 5 రాష్ట్రాల్లో ఉంటది. ఏంటి 5 రాష్ట్రాలు అంటే చూడండి, ఇక్కడ ఇది ఒడిస్సా, ఇది ఛత్తీస్గఢ్, ఇది జార్ఖండ్ తో పాటుగా జార్ఖండ్ ఎక్కడి నుంచి విడిపోయింది మనకు? బీహార్ నుంచి విడిపోయింది. ప్లస్ ఇక్కడ ఏముంది మనకు? వెస్ట్ బెంగాల్. ఇలా 5 రాష్ట్రాల్లో చోటా నాగపూర్ పీఠభూమి ఉంటది. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ లో ఏముంది అంటే ఏం చెప్తాం మనం? ఒడిస్సా. దగ్గర దగ్గర 55% ఓకే మనకు ఏ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది ఇనుముని అంటే ఒడిస్సా రాష్ట్రమే ఉత్పత్తి చేస్తుంది. 100%లో 55% ఇనుముని ఒక్క ఒడిస్సా రాష్ట్రం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అంటే మనం ఒడిస్సా రాష్ట్రాన్ని హైలైట్ చేయాలండి. ఒకవేళ మ్యాగ్నెటైట్ అంటే మాత్రం కర్ణాటక పెట్టాలి ప్రత్యేకంగా అక్కడ. కానీ ఇనుము అన్నప్పుడు మాత్రం, ఎందుకంటే మనం ఎక్కువగా ఏ ధాతు మనకు ఉత్పత్తి అవుతుంది అంటే హెమటైట్. అది ఏ రాష్ట్రం అంటే మనకు ఒడిస్సా అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇనుము ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అంటే మనకు ఒడిస్సా రాష్ట్రాన్ని హైలైట్ చేయాలి. ఓకే, 2వ రాష్ట్రం చూడండి ఇక్కడ. మరి ఇక్కడ ఇటువైపు మనకు కర్ణాటక స్టేట్ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? కర్ణాటక అంట. ఇది సెకండ్ ప్లేస్ అండి. ఓకే, 2వ రాష్ట్రం ఏదంటే మనకు కర్ణాటక. ఇది గమనించాలి. అయితే కొద్ది తేడాతోనే ఉంటుందండి. ఒక 16% కర్ణాటక ఉత్పత్తి చేస్తుంది ప్రస్తుతం. ఓకే, ఇక 3వ స్థానంలో ఇప్పుడు చెప్పినాక 3వ స్థానంలో ఏ రాష్ట్రం ఉంది మనకు అంటే చోటా నాగపూర్ పీఠభూమిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది. ఏంటిది? ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది మనకు కనిపిస్తుంది. ఎంత? ఓన్లీ 15% తో ఛత్తీస్గఢ్ థర్డ్ ప్లేస్ లో ఉంది. అంటే ఈ 2 రాష్ట్రాలు ఎప్పుడు చేంజ్ అవుతుంటాయి, కర్ణాటక ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ కర్ణాటక. ఓకే, ప్రస్తుతం మాత్రం మనకు ఒడిస్సా తర్వాత కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనకు 4వ రాష్ట్రం ఏదంటే ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రాన్ని మనం తీసుకోవచ్చుగా. ఏంటిది? జార్ఖండ్ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు ఇలా. ఓకే, కాబట్టి భారతదేశంలోనే అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒక టాప్ 4 స్టేట్స్ అంటే ఏం చెప్తాం మనం? ఒడిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను మనం చెప్పడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. ఓకే రైట్, ఇదేంటి మనకు భారతదేశంలో కనీసం మీరు చదవాలి. ఇనుము ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అంటే ఒడిస్సా అని మర్చిపోకండి ఇక్కడ. ఓకే, భారతదేశంలో 100% స్వయం సమృద్ధి సాధించిన ఖనిజాల్లో ఒకటి ఇనుము, 2 అల్యూమినియం. 2 చాలా ఫేమస్ అండి. 2 ఎగ్జామ్స్ ఎప్పుడు ఎగ్జామ్ పడతా ఉంటాడు. ఓకే, అందులో ఒకటి ఒడిస్సా. ఒడిస్సా అంటే ఏ రాష్ట్రం? మన ఇనుము అంటే ఏ రాష్ట్రం? ఒడిస్సా. అల్యూమినియం కానీ బాక్సైట్ కానీ అది కూడా ఏ రాష్ట్రం అంటే మనకు ఒడిస్సానే. ఓకే రైట్, కాకపోతే ఇనుము ఉత్పత్తిలో మనం 4వ స్థానంలో ఉన్నాం. ఓకే రైట్, గమనించాలి. ఇది మనకు భారతదేశంలో ఉత్పత్తి అన్నప్పుడు ఇది చదవాలి. కనీసం మీరు చదవండి. అంటే ఇదంతా కూడా ఏ పీఠభూమి మనకు అంటే చోటా నాగపూర్ పీఠభూమి అండి. చోటా నాగపూర్ పీఠభూమి అని చెప్పుకోవాలి. చోటా నాగపూర్ పీఠభూమి
ఎక్కువ ఏ ఖనిజానికి ప్రసిద్ధి అంటే ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే రైట్, ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్. అంటే మనకి ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి అంటే 3 పదాలు అయిపోయినాయి. ఒకటి ధాతువు, 2 ప్రపంచం, 3 భారతదేశం. ధాతువులో చదువుకోవాల్సిన ఒక పాయింట్ చెప్పమంటే ఏం చెప్తారు? హెమటైట్ చెప్తారు. ఎందుకు? భారతదేశంలో ఎక్కువ కాబట్టి. రెండోది ప్రపంచంలో మన స్థానం ఎంత అంటే ఏం చెప్తారు? 4 అని చెప్తారు. భారత్లో అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేసే రాష్ట్రం అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒడిస్సా అని హైలైట్ చేయొచ్చు ఇక్కడ. అంటే 3 పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 4వ పాయింట్కి ఎంటర్ అవుతున్నాం. దాన్నే ఏమంటాం అంటే మనం ఇక్కడ చూడండి 4వ పాయింట్కి ఎంటర్ అవుతున్నాం. దాన్నే మనం ఏమంటాం అంటే గనులు అంటాం. ఓకే ఏంటి? గనులు. మరి వాస్తవానికి ఏమేమి గనులు ఉన్నాయి అనే దాని మీద కనుక మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఏమేమి గనులు ఉన్నాయి అనే దాని మీద తీసుకున్నట్లయితే ఓకే రైట్. చూడండి ఫస్ట్ ఇనుము ఉత్పత్తిలో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇలా మన భారతదేశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇలా మన బంగ్లాదేశ్ బార్డర్ ఇలా తీసుకుంటే ఓకే ఇది మన భారతదేశం అనుకున్నట్లయితే చూడండి ఇక్కడ రైట్. ఇది ఫస్ట్ ఏ రాష్ట్రం మనకి ఇక్కడ అంటే ఒడిస్సా రాష్ట్రం. అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం? ఒడిస్సా అని చెప్తాం. ఓకే ఒడిస్సా రాష్ట్రంలో ఒక ఫేమస్ అంటే ఉదాహరణ చోటా నాగపూర్ పీఠభూమి ఉంది కదా. ఒడిస్సా రాష్ట్రంలో ఒక 3 జిల్లాలు ఫేమస్ జిల్లాలు ఉంటాయండి. ఓకే అందులో ఒకదాన్ని ఏమంటాం అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న జిల్లాలను ఏమంటాం అంటే మయూర్భంజ్ అంటాం. ఏమంటాం? మయూర్భంజ్. తర్వాత ఖియోంజహార్ అంటాం. తర్వాత సుందర్ఘర్ అంటాం. ఇలా 3 జిల్లాలు ఉంటాయి మనకు ఇక్కడ ఒడిస్సా రాష్ట్రంలో. ఓకే చూడండి ఈ జిల్లాని ఏమంటాం అంటే ఒక జిల్లాని ఫస్ట్ ఉన్నటువంటి జిల్లాల్ని ఇక్కడ ఒడిస్సా రాష్ట్రంలో మొత్తం మనకి ఎన్ని జిల్లాలు కనిపిస్తున్నాయి? 3 జిల్లాలు. అందులో చూడండి ఒక జిల్లాని ఏమంటాం అంటే ఇక్కడ మయూర్భంజ్ ఇది ఒక జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇది చాలా ఫేమస్ అండి. ఓకే మయూర్భంజ్ జిల్లా. ఈ మయూర్భంజ్ లో ఉన్నటువంటి ధాతువు ఏదంటే మనకు బాదం పహర్ అండ్ సులేపట్ అని ఉంటది. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఏది మనకు అంటే బాదం పహర్. ఈ బాదం పహర్ అనే ఇనుప గనులు ఏ జిల్లాలో ఉన్నాయి? మయూర్భంజ్ జిల్లాలో ఉన్నాయి. మయూర్భంజ్ అంటే ఏ రాష్ట్రం మనకు? ఒడిస్సా. తర్వాత సులేపట్ ఏంటిది? సులేపట్ ఇది కూడా ఎక్కడుంది మనకు అంటే ఒడిస్సా రాష్ట్రంలోనే మయూర్భంజ్ జిల్లాలో ఉన్నటువంటి ఒక మైన్ గా చెప్పుకోవచ్చు. SULAIPAT ఏమంటాం దీన్ని? సులేపట్ అంటాం. ఈ 2 మైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2 కూడా మయూర్భంజ్ జిల్లాలో ఉన్నాయిగా కనిపిస్తున్నాయి మనకు. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు బాదం పహర్ అంటే ఈ జిల్లాని ఫస్ట్ మనం హైలైట్ చేయాలి. దాని పేరు ఏం పేరు ఇక్కడ మనం? మయూర్భంజ్ జిల్లా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా. లేదా మయూర్భంజ్ దేనికి ఫేమస్ అంటాడు అన్న? ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు మనం. రెండవది ఇక్కడ రెండవ జిల్లా మయూర్భంజ్ తర్వాత చదువుకోవాల్సిన రెండవ జిల్లా ఏది మనకు అంటే ఖియోంజహార్ అని చెప్తాం. ఇక్కడ దీన్ని చూడండి దీన్ని మనం ఏమంటాం? ఖియోంజహార్ జిల్లా అంటాం. కెందుజార్ లేదా ఖియోంజహార్ అని పిలుస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ ఏంటిది? ఓకే మయూర్భంజ్ జిల్లాలో బాదం పహర్ సులేపట్ ఉన్నాయని చెప్పినాం. ఖియోంజహార్ జిల్లాలో చాలా ఫేమస్ మైన్స్ ఉన్నాయండి. అందులో ఒకదాన్ని ఏమంటాం అంటే జజాంగ్ రుంగ్టా అంటాం. జజాంగ్ రుంగ్టా చూడండి భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 5 మైన్స్ లో ఇది ఒకటి. నెక్స్ట్ జోడా మైన్స్ ఏంటిది? జోడా అండ్ బల్డా మైన్స్ చాలా ఫేమస్ మైన్స్ అండి ఇవన్నీ ఒడిశాలో. ఓకే జజాంగ్ రుంగ్టా, జోడా అండ్ బల్డా ఈ 3 మైన్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకు? ఖియోంజహార్ జిల్లాలో కనిపించేటటువంటి మైన్స్ గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే ఇక తర్వాత మూడవది దీన్ని ఏమంటాం మనం? సుందర్ఘర్ అంటాం. ఖియోంజహార్, మయూర్భంజ్. ఓకే సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిక్కిం ఎస్ అంటే సుందర్ఘర్, కే అంటే ఖియోంజహార్, ఎం అంటే మయూర్భంజ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి సుందర్ఘర్ జిల్లాలో ఉన్నటువంటి ఏంటివి అంటే గురు మహిసాని లేదా గోరు మహిసాని అంటాం. ఓకే గోరు మహిసాని. ఈ గోరు మహిసాని అనే ఇనుప గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏం చెప్తాం మనం? ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇనుప గనులుగా చెప్పుకోవడం జరుగుతుంది. గోరు మహిసాని అని చెప్పుకుంటాం. ఎక్కడ ఉన్నవి? ఇది. అలానే మరొకటి ఉంది ఇక్కడ బోనై. ఏంటిది? బోనై. ఇవి మనకు ఒడిస్సా రాష్ట్రంలో కనిపించేటటువంటి మైన్స్. సింపుల్ చదువుకోండి. ఇక్కడ బాదం పహర్ అండ్ సులేపట్ అని చదవండి. ఇక్కడ ఈ 2 ఏరియాల్లో బాదం పహర్ అండ్ సులేపట్. తర్వాత ఖియోంజహార్లా జజాంగ్ రుంగ్టా, తర్వాత జోడా అండ్ బల్డా అని చదవండి. ఓకే ఇక్కడ గోరుమైసాని అండ్ ఓకే బోనై ఇలా చదవడానికి ట్రై చేసుకోండి.
ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్స్ అండి. కనీసం కొన్నైనా చదువుకోవడానికి ట్రై చేయండి. ఏంది మనకు బాదం పహర్, ఇక్కడ మయూర్భంజ్ లో చాలా ఫేమస్ ఏంటంటే మనకు బాదం పహర్ మైన్స్. ఇందులో మనకు బళ్ళ గాని జజాంగ్ గాని ఖచ్చితంగా అన్ని పదాలు చదువుకోవాలి. ఎందుకంటే మనకు 4 రాష్ట్రాలు ఇచ్చి 4 మైన్స్ ఇచ్చి జతపరచుము అంటాడు. అలాంటప్పుడు ఒడిశా రాష్ట్రంలో వీటిని మీరు చదవగలిగితే ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా వచ్చినా కూడా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ మైండ్స్ ని ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. ఎందుకంటే ఉన్నాయి ఒక 6-7 ఖనిజాలు ఉంటాయి, ఇంపార్టెంట్ ఖనిజాలు. అందులో నుంచే ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి మనకు. ఓకే, కాబట్టి ఇది ఖచ్చితంగా చదువుకోవాలి. అంటే ఒడిస్సా అన్నప్పుడు దీన్ని మనం హైలైట్ చేయగలిగితే సరిపోతుంది. అలానే నెక్స్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఒకసారి చూడండిగా, రెండవ రాష్ట్రాన్ని మనం గమనిద్దాం. జనరల్ గా ఇది మన భారతదేశం అనుకున్నట్లయితే ఇది మన భారతదేశం అనుకుందాం. అయితే చూడండి, ఇటు ఒడిస్సా చెప్పుకున్నాం కదా, రెండవ రాష్ట్రం ఏది మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ చెప్పుకుందాం. ఈ ఏరియాలో మనకి ఏముంటది, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటది. ఇప్పుడు ఒడిస్సా చెప్పుకున్నాం ఇప్పటిదాకా. అంటే జనరల్ గా చూడండి, ఒడిస్సా రాష్ట్రం ఎటుందని రాసుకున్నాం మనం, ఈ ఏరియాలో ఉంటుంది మనకి. అంతా కూడా ఏంది, ఒడిస్సాలో చూసినటువంటి మైండ్స్ గా చెప్పుకోవచ్చు. ఇలా ఉంటాయి ఒడిస్సా. ఓకే, ఇప్పుడు చూసినాం అనేది మనకు ఇక్కడ ఓకే, ఇక్కడ సుందర్గఢ్, ఓకే, కియోంఝార్ అండ్ మయూర్భంజ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో మనం చదవాల్సినటువంటి ఏంటిది మైన్స్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫేమస్ మైన్ ఉందండి ఛత్తీస్గఢ్ లో. ఛత్తీస్గఢ్ లో కనుక మనం తీసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మైన్స్ చూడండి, ఇక్కడ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మైన్స్ మనం తీసుకుంటే ఫస్ట్ ఈ ఏరియాలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది మనకు ఏంటిది అంటే ఈ ఏరియాలో ఇక్కడ దంతెవాడ అనే డిస్ట్రిక్ట్ ఉంటుందండి. ఏంటిది దంతెవాడ. ఈ దంతెవాడ అనే జిల్లాలో మనకు ఒక ఫేమస్ మైన్ ఉంది. దాన్నే ఇక్కడ ఏమంటాం అంటే దాన్ని బైలడిల్లా అంటాం. ఓకే, బైలడిల్లా ఇది చాలా ఫేమస్ మైన్ అండి. ఎందుకు తెలుసా, భారతదేశంలోనే అతిపెద్ద ఇనుప గని ఏది అంటే ఏం చెప్పాలి మనం, బైలడిల్లా అని చెప్పొచ్చు. భారతదేశంలోనే అతిపెద్ద ఇనుప గని అంటే ఏం చెప్తాం మనం, బైలడిల్లా అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బైలడిల్లా అంటే అర్థం ఏంటంటే ఎద్దు మూపురము అని అర్థం. ఎద్దు మూపురం, ఎద్దు మూపురం అని అర్థం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీనింగ్ కూడా. ఓకే, బైలడిల్లా అనగా అంటాడు అన్నప్పుడు ఎద్దు మూపురం అంటాం. బైలడిల్లా ఇనుప గని ఏ రాష్ట్రంలో ఉందంటే ఛత్తీస్గఢ్. ఏ డిస్ట్రిక్ట్ అంటే మనకు దంతెవాడ జిల్లాలో కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఓకే రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, బైలడిల్లా ఎద్దు మూపురం భారతదేశంలోనే అతిపెద్ద ఇనుప గని అని చెప్పుకోవచ్చు. కనీసం దీనికి టచ్ చేయాలి మీరు. చూడండి, భారతదేశంలో ఎక్కువగా లభించే ఇనుప ధాతువు ఏది, హెమటైట్. ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో మనం ఎన్నో స్థానం, 4వ స్థానం. భారత్ లో ఇనుము ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది, ఒడిస్సా. ఓకే, భారతదేశంలో అతిపెద్ద ఇనుప గని ఏది, బైలడిల్లా. ఇలా 4వ పదాన్ని ఇక్కడ ఖచ్చితంగా చదవాలి. ఓకే రైట్, ఇక తర్వాత ఇక్కడ మనకు ఇదే మరొకటి ఉంటది. ఇక్కడ బలేద్ అనే జిల్లా ఉంటుంది ఛత్తీస్గఢ్ లో. ఇక్కడ డాలి రాజారా అని ఉంటది. ఏంటిది, డాలి రాజారా, రాజారా అనే ఇనుపగని ఎక్కడ ఉంది మనకి ఇక్కడ అంటే వాస్తవానికి ఈ బలేద్ అనే డిస్టిక్ ఉంటే ఛత్తీస్గఢ్ లో ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ దుర్గ్ ఉంటది, పైన పైన దుర్గ్ డిస్టిక్, ఇక్కడ బలేద్ అనే 2 జిల్లాలు ఉంటాయి. ఓకే, కాబట్టి ఈ ఏరియాలో మనకు డాలి రాజారా అనే ఇనుపగని కనిపిస్తుంది. ఓకే, ఈ పైన దుర్గ్ డిస్టిక్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే రైట్, గమనించాలి. కాబట్టి బలేద్ అనే డిస్టిక్ లో మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే డాలి రాజారా అనే ఇనుపగని కనిపిస్తుంది. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఇనుపగనిగా చెప్పుకోవచ్చు. కాబట్టి బైలడిల్లా అండ్ డాలి రాజారా 2 ఇనుపగనులు మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కనిపించేటటువంటి ఇనుపగనులుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఛత్తీస్గఢ్ సంబంధించిందండి, అది ఒడిస్సాకు సంబంధించిందండి. ఓకే, ఒడిస్సాలో మనం మయూర్భంజ్, కియోంఝార్, సింగ్బమ్ అనే అంటే ఇక్కడ సుందర్గఢ్ అనే జిల్లాలో ఏమేమి మైన్స్ ఉన్నాయో చదువుకున్నాం. అలానే ఛత్తీస్గఢ్ లో ఒక బైలడిల్లా అండ్ ఒక డాలి రాజారా ఇనుప గనుల గురించి కూడా మనం చదవడం జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, మైన్స్ చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ గమనించినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఉదాహరణ ఇది మనకు ఇలా మనకు భారతదేశం ఇలా ఉంది అనుకుంటే నెక్స్ట్ ఏ రాష్ట్రం మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. ఇలా ఏ రాష్ట్రం ఉంటుంది మనకు కర్ణాటక. అంటే ఇప్పటిదాకా మనం ఒకటి ఏం చూసినాం, ఒడిస్సా, ఇంకోటి ఏం చూసినాం ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసినాం. ఇప్పుడు 3వ రాష్ట్రం ఏదంటే మనకు కర్ణాటక రాష్ట్రం. ఓకే, కర్ణాటకలో చూడండి ఏరియాల ఇక్కడ మనకు చిక్మంగళూరు అనే జిల్లా ఉంటుంది. ఏరియాల ఏముంటది, చిక్మంగళూరు. తర్వాత బళ్ళారి, చిత్రదుర్గ్, తుమ్కూరు అనే జిల్లాలు ఉంటాయి. ఇక్కడ కూడా చాలా ఫేమస్ అండి. చూడండి, ఇక్కడ దీన్ని ఏమంటాం మనం, బళ్ళారి జిల్లా అంటాం. ఏంటిది, బళ్ళారి.
ఒకసారి గమనించండి. బళ్ళారి అనే డిస్టిక్ ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఇలా చూడండి ఇక్కడ. రైట్, ఇది మనకు కర్ణాటక అనుకుంటే దీన్ని బళ్ళారి అంటాం. తర్వాత దీన్ని చిత్రదుర్గ్ అంటాం. చిత్రదుర్గ్ డిస్టిక్, ఇది కూడా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక జిల్లా. తర్వాత దీన్ని ఏమంటాం అంటే బళ్ళారి, చిత్రదుర్గ్ అండ్ తుమ్కూరు అంటాం. ఏంటిది? తుమ్కూరు. ఓకే, ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే మనం చిక్మంగళూరు అంటాం. ఏంటిది? చిక్మంగళూరు. ఓకే, ఇది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ఇనుప ఖనిజం లభించేటటువంటి ఫేమస్ డిస్ట్రిక్ట్స్ అండి. ఎగ్జాంపుల్, చిక్మంగళూరులో చాలా ఫేమస్ ఉందండి ఇనుప ఖని. దాన్నే మనం ఏమంటాం అంటే కుద్రేముఖ్ అంటాం. కుద్రేముఖ్, ఇది కూడా చాలా ఫేమస్ ఇనుప ఖని అండి. ఎందుకంటే కుద్రేముఖ్ అంటే ఏంది? మనకు ముఖం అంటే గుర్రం ముఖం, హార్స్ ఫేస్ అంటాం. ఓకే, కుద్రేముఖ్ అనగా కన్నడ భాషలో అర్థం ఏంటంటే గుర్రం ముఖం, హార్స్ ఫేస్ అని అర్థం. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కుద్రేముఖ్. ఓకే, కుద్రేముఖ్ అనే ఇనుప ఖని ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటకలో ఉంది. ఎక్కడ? చిక్మంగళూరు. కెమ్మనగండి అంటాం, అంటే కెమ్మనగుండి. చూడండి, కెమ్మనగుండి అనే ఐరన్ మైన్స్ అనేది మన ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో కనిపించేటటువంటి ఇనుప గనులు. చిక్మంగళూరు జిల్లాలో ఒకటి కుద్రేముఖ్, రెండు కెమ్మనగండి. కుద్రేముఖ్ అంటే అర్థం కన్నడ భాషలో గుర్రం ముఖం, హార్స్ ఫేస్ అని అర్థం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఒక బయలడిల్ అంటేనో ఎత్తు మోపురం, ఒక కుద్రేముఖ్ అంటేనో గుర్రం ముఖం అని అర్థం. ఓకే, రైట్, ఇది చదవాలి మనం. కెమ్మనగుండి, కుద్రేముఖ్ రెండు చిక్మంగళూరులో ఉన్నాయి. కర్ణాటకలో కనిపించేటటువంటి మైన్స్ గా చెప్పడం జరుగుతుంది. అలానే బళ్ళారి. ఇంకా బళ్ళారి అంటే మనకు తెలుసు, బళ్ళారి మైన్స్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? బళ్ళారి అంటే మనకు అంటే సండూర్ హోస్పేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటిది? సండూర్ హోస్పేట్. ఓకే, హోస్పేట్ అనే మైన్స్ మనకు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకు అంటే బళ్ళారి జిల్లాలో కనిపించే. హోస్పేట్ అంటే తెలుసు అందరు, కర్ణాటక బళ్ళారి. ఓకే, కాబట్టి బళ్ళారి, చిత్రదుర్గ్, తుమ్కూర్ అండ్ కుద్రేముఖ్, కెమ్మనగండి మైన్స్ అన్ని కర్ణాటకలో కనిపించేటటువంటి మైన్స్. ఓకే, బళ్ళారి అనేది ఏంది? ఒక జిల్లా. చిత్రదుర్గ్ అనేది కూడా ఒక డిస్టిక్. తుమ్కూరు అనేది కూడా ఒక జిల్లా. ఇక్కడ చిక్మంగళూరు కూడా ఒక జిల్లా. చిక్మంగళూరులో కుద్రేముఖ్, కెమ్మనగండి మైన్స్ కనిపిస్తాయి. ఓకే, శాండూర్ అండ్ హోస్పేట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు బళ్ళారిలో కనిపించడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. ఇక ఫైనల్ గా మనకు ఏ రాష్ట్రం ఉంది ఇక్కడ మనకు అంటే జార్ఖండ్ రాష్ట్రాన్ని తీసుకుందామండి. ఫైనల్ గా జార్ఖండ్. చూడండి, ఇలా మనకు గుజరాత్ రాష్ట్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇది గుజరాత్ అనుకుంటా అంటే మనకు ఏంటి? మనకు జార్ఖండ్. చూడండి, ఇలా జార్ఖండ్ రాష్ట్రం ఏరియాలో కనిపిస్తుంది మనకు. ఓకే, అంటే చోటా నాగపూర్, పీఠభూమి అని చెప్పుకున్నాం మనం. అంటే ఇదంతా కూడా మనకి ఏంది? ఛత్తీస్గఢ్ అని చెప్పినాం. ఇదంతా కూడా ఛత్తీస్గఢ్. ఇదంతా కూడా మనకి ఏం చెప్పినాం? ఒడిస్సా అని చెప్పినాం. ఇదంతా కూడా ఏంది? మనకు కర్ణాటక బోర్డర్ అని చెప్పుకున్నాం. అలానే దీన్ని మనం ఏమంటాం? ఇప్పుడు జార్ఖండ్ అంటాం. చూడండి, జార్ఖండ్ లో ఈ ఏరియాలో మనకు వెస్ట్ సింగ్భం, ఈస్ట్ సింగ్భం అనే రెండు జిల్లాలు ఉంటాయి, ఫేమస్ డిస్ట్రిక్ట్స్. అందులో పశ్చిమ సింగ్భం జిల్లాలో కనిపించేటటువంటి పశ్చిమ సింగ్భం, ఓకే, సింగ్భం జిల్లాలో కనిపించేటటువంటి మైన్స్ ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ పశ్చిమ సింగ్భం ఈ ఏరియాలో కనిపిస్తుంది మనకు జార్ఖండ్ లో. పశ్చిమ సింగ్భం జిల్లాలో ఉన్నటువంటి మైన్స్. ఓకే, అందులో ఒకదాన్ని ఏమంటాం అంటే మనం చిరియా మైన్స్ అంటాం. నెక్స్ట్ గువా మైన్స్ అంటాం. ఓకే, నోముండి అంటాం. ఏంటిది? నోముండి మైన్స్ అంటాం. అంటే చిరియా మైన్స్, గువా మైన్స్, నోముండి మైన్స్ ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే మనకు జార్ఖండ్ రాష్ట్రంలో కనిపించేటటువంటి మైన్స్ గా చెప్పుకోవచ్చు. అలానే కిరిబురి ఏమంటాం? కిరిబురి. ఇవన్నీ జార్ఖండ్ రాష్ట్రంలో కనిపించేటటువంటి ఐరన్ మైన్స్ గా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పశ్చిమ సింగ్భం, వెస్ట్ సింగ్భం డిస్ట్రిక్ట్స్ లో ఉంటాయండి. ఈ ఏరియాలో కనిపిస్తుంది పశ్చిమ సింగ్భం, తూర్పు సింగ్భం అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఈ ఏరియాలో ముఖ్యంగా మనకు ఓకే ఇలాంటి మైన్స్ అనేది మనకు కనిపిస్తాయి. చిరియా, గువా, నవముండి, కిరిబురి. ఇక్కడ వీటిని చదవగలిగితే చాలు. ఓకే, ఇలా ఉంటాయి మనకి ఏంటిది? మైన్స్. కాబట్టి మీరు ఎలా చదవాలంటే ఓకే ఒక రాష్ట్రము కనీసం ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైన్స్ ని ఖచ్చితంగా చదువుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినాయి, ఒకవైపు రాష్ట్రం ఇస్తాడు, ఇంకోవైపు మైన్ ఇస్తాడు, ఇచ్చి జతపరచుము అంటాడు. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు. ఓకే, రైట్. మొన్న కూడా రీసెంట్ గా గ్రూప్ 3 గ్రూప్ 2లో ఇలాంటి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ మనకి ఇప్పుడు మైన్స్ అయిపోయినాయి. మైన్స్ లో మనం చదువుకోవాల్సిన మైన్స్ ఏంది మాక్సిమం? ఉదాహరణ ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ సింగ్భం ఉంది. ఈ సింగ్భం జిల్లా ఉంది కదా, సింగ్భం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఇనుపగనిగా చెప్పుకోవచ్చు. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే మనకు జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1904లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి
మొట్టమొదటి ఏంటిది ఇనుప గనిగా చెప్పుకోవడం జరుగుతుంది. అలానే ఇప్పుడు బయలడిల్లా చదువుకున్నాం మనం. ఏంటిది బయలడిల్లా. ఈ బయలడిల్లా యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఛత్తీస్గఢ్ లో ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఇనుప గనిగా చెప్పినాం మనం. ఛత్తీస్గఢ్ లో ఉంది, భారతదేశంలోనే అతిపెద్ద ఇనుప గని అని చెప్పినాం. ఓకే, ఇది కూడా గమనించాలి. బయలడిల్లా అంటే ఎద్దు మూపురం అని అర్థం. ఓకే, ఇది మైన్స్ అండి. ఇక నెక్స్ట్ దాకా తీసుకున్నట్లయితే మూడవది ఏంటంటే మనకి ఇక్కడ ముఖ్యాంశాలు. చివరి పాయింట్ ఇనుములో మనం చదువుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మనకు ముఖ్యాంశాలు చదవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఇనుప గని అంటే ఏం చేయడం మనం సింగ్భం అని చెప్పినాం. సింగ్భం అనే ఇనుప గని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1904 లో ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రం ఉంది మనకి? ఇది జార్ఖండ్. నెక్స్ట్ బయలడిల్లా అంటే అర్థం ఏంది మనకు? ఎద్దు మూపురం అని అర్థం. ఓకే, బయలడిల్లా అనే ఇనుప గని ప్రత్యేకత ఏంది? భారతదేశంలోనే అతిపెద్ద ఇనుప గనిగా చెప్పడం జరుగుతుంది. ఇలా గమనించాలి. ఓకే, అయితే భారతదేశం నుండి అత్యధికంగా ఇనుప ఖనిజాన్ని ఇక్కడ మనకు గమనించవచ్చండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏముంటది? విశాఖ ఓడరేవు ఉంటది. ఓకే, ఇక్కడ వైపు ఏముంటది మనకి? ఇక్కడ అంటే మనకు మొర్మ గోవా లేదా మర్మ గోవా అంటాం. ఈ ఓడరేవులు ఉంటాయి. చూడండి, భారతదేశం నుండి అత్యధికంగా ఇనుప ఖనిజాన్ని విశాఖ ఓడరేవు ద్వారా ఏ దేశానికి? మనకు జపాన్ దేశానికి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇది గమనించాలి. అదే ముడి ఇనుప ఖనిజాన్ని అంటే ముడి ఇనుప ఖనిజాన్ని ఏ ఓడరేవు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం అంటే మనం మర్మ గోవా ఓడరేవు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇనుప ఖనిజాన్ని విశాఖ ఓడరేవు ద్వారా జపాన్ దేశానికి ఎగుమతి చేస్తే, ముడి ఇనుప ఖనిజాన్ని మర్మ గోవా ఓడరేవు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇది మనం గమనించాలండి. వాస్తవానికి ఇనుము యొక్క ఉత్పత్తి అనేది తీసుకున్నట్టయితే అంటే మనం జనరల్ గా మన భారతదేశంలో ఇనుము యొక్క ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలుగా అంక తీసుకుంటే చూడండి, ఒకటి ఎన్ఎండిసి అంటాం. ఎన్ఎండిసి అంటే ఏంది? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక సంస్థ అండి. ఇది ఇనుమును ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటి. అలానే రెండవది చెప్పొచ్చు మనం ఒడిస్సా మైనింగ్ కార్పొరేషన్. ఇది కూడా ఇనుముని మన దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలానే సెయిల్ అంటే ఏంది మనకు? అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే, సెయిల్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కనిపిస్తుంది మనకు. కాబట్టి ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఒడిస్సా మైనింగ్ కార్పొరేషన్, సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీంతో పాటుగా ప్రైవేట్ రంగంలో మనకు టాటా స్టీల్ ఉంటుందండి. ఏంటిది? టాటా స్టీల్. ఒకటే మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఉక్కు ఉత్పత్తిలో మాత్రం మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇనుము ఉత్పత్తిలో మనం 4వ స్థానం, కానీ ఉక్కు ఉత్పత్తిలో మాత్రం మన భారతదేశం 2వ స్థానం. మొదటి స్థానంలో ఏ దేశం ఉంది అంటే మనకి ఏం చెప్పొచ్చు? చైనా. ఓకే, అత్యధికంగా ప్రపంచంలోనే ఉక్కును ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఫస్ట్ చైనా ఉంది, సెకండ్ ఏ దేశం ఉందంటే భారతదేశం ఉంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఏం చెప్తాం మనం? టాటా అని చెప్తాం. ఇక్కడ జేఎస్డబ్ల్యూ అంటాం. చూడండి, నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ సౌత్ వెస్ట్. జే అంటే జిందాల్ అంటాం. ఏంటిది? జిందాల్ సౌత్ వెస్ట్. ఎస్ అంటే సౌత్, డబ్ల్యూ అంటే వెస్ట్. జిందాల్ సౌత్ వెస్ట్ అంటాం. ఇది ఒక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక సంస్థ. ఇది కూడా ఇనుమును ఉత్పత్తి చేస్తుందిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది అండి మనం ఇనుములో చదువుకోవాల్సినటువంటి అంశాలు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా కనీసం ఒక 5 పాయింట్లు మాత్రం చాలా చాలా అమూల్యమైన పాయింట్స్ ఉంటాయి ఇందులో. ఏంటిదంటే ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, ఒకటి భారతదేశంలోనే అత్యధికంగా లభించే ఇనుప ధాతు ఏది అంటాడు అన్నప్పుడు హెమటైట్ అని గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్. రెండవది, ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో ఏ దేశము అంటాడు? ఆస్ట్రేలియా. సెకండ్ పాయింట్, మన స్థానం ఎంత? 4వ స్థానం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, భారతదేశంలో అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటాడు? ఒడిస్సా. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద ఇనుప గని ఏది అంటే మైన్ ఏది అంటే బయలడిల్లా అని చదవండి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా భారతదేశం నుండి అత్యధికంగా ఇనుప ఖనిజాన్ని విశాఖ ఓడరేవు ద్వారా జపాన్ దేశానికి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 5 పాయింట్లు చదవాలి. మానవ శరీరంలో
అంటే రక్తంలోని హీమోగ్లోబిన్లో లోహం ఏది? ఐరన్. అంటే మానవ రక్తంలోని హీమోగ్లోబిన్ ఉంటుంది, అందులో ఉండే లోహం ఏదంటే ఐరన్. ఐరన్ లోపం వల్ల మానవునికి హినీమియా అంటే రక్తహీనత అనే వ్యాధి సంభవించడం జరుగుతుంది. ఇలా టోటల్ గా ప్రతి ఖనిజాన్ని కూడా మనం ఈ 5 పాయింట్ల రూపంలో చదవాలి. అలా చదివితే మినిమం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కానీ ఒక 2 నుంచి 3 మార్కులు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనం క్లాస్ ఎలా చెప్పినామో నోట్స్ కూడా మన బుక్ కూడా అలానే ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఈ అంటే మన ఆన్లైన్ వీడియోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన యాప్ ఉంది కదా, యాప్ లో కూడా సేమ్ వీడియో ఇప్పుడు నేను క్లాస్ ఎలా చెప్పినో ఇదంతా మన ఏంది ఆ వీడియోలో అలా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు క్లాస్ విని ఆ బుక్ చదవగలిగితే ఓకే మాక్సిమం క్వశ్చన్స్ అనేది చేయగలుగుతారు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకే, షేర్ చేయండి, ప్లస్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఓకే, బాయ్ అండి. రైట్.